నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో సప్తపత్ర కషాయాల గురించి తెలుసుకుంటున్నాం. దానిలో రెండవ కషాయము తులసి. అవును, తులసి ఎంతో పవిత్రంగా చూసుకుంటూ ఉంటాము. దీనిలో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్తారు. సో భారతదేశంలో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా తులసి కోట ఉంటుంది. అయితే దీంతో కషాయం తయారు చేసుకోవడం ఎలాగా, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి, ఈ కషాయాన్ని ఏ విధంగా తీసుకోవాలి, దానిలో ఉన్న ఆరోగ్య లాభాలు ఏంటి, వివరాలు అడిగి తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రగతి సుధామ సిఎండి డాక్టర్ జీబీకే రావు గారు, మిల్లెట్ మ్యాన్ గా మన అందరి ఆరోగ్యాన్ని కాపాడుతున్న డాక్టర్ ఖాదర్ వలి గారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. యా సార్, సప్తపత్ర కషాయాల గురించి చెప్తూ ఉన్నారు. సో రెండవ కషాయం తులసి కదా. సో అసలు తులసి గురించి అసలు ఏం చెప్తారు? తులసి మొక్కలో ప్రతి భాగం, అది కాండం కావచ్చు, ఆకు కావచ్చు, పుష్ప విన్యాసం కావచ్చు, వేర్లు కావచ్చు, ఏ భాగం తీసుకున్నా మనకు ఏదో ఒక రకంగా ఆరోగ్యానికి అనుసంధానం అయ్యే ప్రతి ఇంట్లో ఉండవలసిన మొక్క ఇది. అంతెందుకు, తులసి మొక్క నుంచి వస్తున్న గాలి మీ ముక్కులోకి వెళ్ళినా మీకు ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే మన పూర్వీకులు ప్రతి ఇంటి పెరట్లోనూ, ఇంటి ముందు, అన్ని చోట్ల ఆల్మోస్ట్ తులసి మొక్కను లక్ష్మీదేవిగా భావిస్తారు. అంత అద్భుతమైన మొక్క. ముఖ్యంగా సైంటిఫిక్ సోకాల్డ్ విజ్ఞానపరంగా ఇది మోస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. అంటే మనకు ఏ రకమైన వాపు వచ్చినా, అది విష జ్వరం కావచ్చు, కింద పడి దెబ్బ కావచ్చు, తలనొప్పి కావచ్చు, రక్తనాళంలో ప్రసారం సరిగ్గా లేక ఘర్షణ వల్ల ఎలాంటి ఇన్ఫ్లమేషన్, కఫం కావచ్చు, ఈ సూక్ష్మజీవుల నుంచి మనం పోట్లాడుతూ కఫం తయారైనప్పుడు, సో పిత్త వాత కఫ అన్ని అంశాలను సమతులనంగా ఉపశమనం కలిగించేదానికి వాడదగిన మొక్క ఏదైనా ఉంది అంటే అది తులసి మొక్క. సో అంటే మనకు మానవ జాతికి అనేక రకాలుగా, అనేక విధాలుగా వచ్చే రోగ కారకాలని దూరం చేసేదానికి అన్ని రకాలుగా ధీటుగా మనకు ఉపయోగపడే మొక్క తులసి మొక్క. సో తులసి మొక్కను మనం దాదాపుగా ఒక 4-5 కాండాలని ఇలా తీసుకొని, మీరు కాడని తీసేయాల్సిన అవసరం లేదు, బాగా శుభ్రం చేసుకొని మరుగుతున్న నీళ్ళల్లో వేసి 3 నిమిషాలు. సో ఇది 3-4 కాడలు అయితే సరిపోతుంది. ఓకే. ఎన్ని నిమిషాల పాటు మరిగించాలంట డాక్టర్ గారు? ఓకే, మరగటం మొదలు పెట్టిన తర్వాత 3 నిమిషాలు. ఓకే. మనం అనుకున్నట్టుగా కఫానికి, సంజీవనిలో కఫానికి అత్యద్భుతమైంది. దీన్ని మనం వాసన చూడటంతోనే అనేక రుగ్మతలు పోతాయి. అందుకని ప్రదక్షిణ అనేది దీనికి పెట్టారు. మీరు డైరెక్ట్ గా తులసి తింటే దీంట్లో ఉన్న గుణాలు 50% వస్తాయి. మీరు దీంట్లో కషాయంగా తీసుకుంటే 75% వస్తాయి. ప్రదర్శన చేస్తే 100% వస్తుంది. దీంట్లో ఉన్న గొప్ప ఇది దీని యొక్క ఆ నానో పార్టికల్స్, అది కొద్దిగా ఎండ తగిలిన అది వేపరైజ్ అయ్యి దాంట్లోంచి ఆ సుగంధం వచ్చింది. అది అందువలన తులసి ఎప్పుడు మన పెరట్లో ఉంటుందో, భూమి కూడా అత్యద్భుతమైన ఆ మట్టితో మనం స్నానం చేసేటప్పుడు ఎక్కడ తులసి ఉందో ఆ మట్టిని మనం వాడుకోవాలి. యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అనేవి వస్తాయి. అనేక రకాలైన ప్రభేదాలు ఉన్నాయమ్మా. కృష్ణ తులసి, అడవి తులసి, లవంగ తులసి, మెంటు తులసి, కర్పూర తులసి, ఇలా అనేక ప్రభేదాలు ఉన్నాయి. అన్ని రకాల ప్రభేదాలైన తులసి మొక్కలు మనకు బాగా పనిచేస్తాయి, ఏ ఇబ్బంది లేదు. సో నాకు ఆ తులసే కావాలని లేదు, అనేక ప్రభేదాలు ఉన్నాయి, అన్నీ మన ఆరోగ్యానికి పూరకంగానే పనిచేస్తాయి. కాబట్టి అసిమం శాంక్టమ్ అంటారు దీన్ని సైంటిఫిక్ నేము. చాలా అద్భుతమైన మొక్క. సో ఆల్మోస్ట్ మీరు అన్నట్లుగా టైం అయింది, 3 minutes అయిపోయింది సార్. మనం స్ట్రెయిన్ చేసుకుందాము. తులసి కషాయం రెడీ అయిపోయిందండి. చాలా మంచి ఆరోమా కూడా వస్తుంది, మంచి సువాసన. దీన్ని కొద్దిసేపు మూత పెట్టాలి. ఓకే సార్, సమతులనం కావాలి. ఓకే. అంతా కషాయం మనం రెడీ చేసుకున్న తర్వాత 3 నిమిషాలు ఆగాలి. ఓకే. అది ఆవిరి అంతా
సప్తపత్ర కషాయాల్లో మీరు తులసి కషాయం గురించి దాని ప్రిపరేషన్ చెప్పారు కదా, మనం ఈ కషాయాన్ని తీసుకుంటే మనకు కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి? అదే ప్రతిరోధక శక్తిని నిర్మించేదానికి మన దేహంలో ఇది రెండవ కషాయం. ఓకే. అంటే ఆ క్రమంలో మనం తీసుకుంటూ వస్తే దీనికి కావాల్సిన వైవిధ్యమైన ప్రతిరోధక కణాలని తయారు చేసుకునే దానికి ఉపయోగపడుతుంది. రెండోది అనేక రకాలైన కఫం, అంటే మన ఈ చలికాలంలో, అంటే ఈ కరోనా అలాంటిదే ఒక వైరస్. ఈ కరోనా కాదు, ఎన్ని రకాలైన వైరస్లు వచ్చినా కానీ దానికి మందు తులసిని. అంతేకాకుండా జ్వరం, పిల్లలకి జ్వరం కానీ, కొంతమందికి చెవిలో పోటు, ఇలాంటి అనేక రకాలైన సీజనల్ ఇబ్బందులు ఉన్నాయి. వాటన్నిటికీ అతి అద్భుతమైన మందు మన తులసి కషాయం. సో వారంలో 2 రోజులు తులసి కషాయం తాగండి. గరిక కషాయం తాగారు, నెక్స్ట్ క్రమంలో తిప్పతీగ కషాయం వస్తుంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా చక్కగా చెప్పారండి. తులసిని తీసుకుంటే మనకి ఎన్ని రకాల విష జ్వరాలు పోతాయి, ఇలాంటి సీజనల్ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని. ఇది 3 minutes అయిపోయింది. సో దీన్ని తులసికి బెల్లం వేసుకోవాల్సిన అవసరం లేదు, అలాగే తాగొచ్చు. చాలా చక్కగా చెప్పారండి. అంటే మనం న్యాచురల్ గా అయితే బెల్లం కూడా కొంతమంది ఏదైనా టేస్ట్ కోసం అయితే యాడ్ చేసుకోవచ్చు, చేసుకోకూడదని కాదు. నేనైతే మోస్ట్ అన్నీను అలాగే తాగటం చాలా బాగుంటుంది. తాటి బెల్లం కానీ ఈత బెల్లం వేసుకోవటంలో ఏ ఇబ్బంది లేదు. కొద్దిగా తీపికి అలవాటు పడిన వాళ్ళు వేసుకోవచ్చు. మౌత్ ఫ్రెషనర్. ఎస్, ఎగ్జాక్ట్లీ డాక్టర్ గారు, చాలా చక్కగా చెప్పారండి తులసి కషాయం గురించి. అసలు తులసికున్న ప్రాముఖ్యత కూడా చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. సో చూసారు కదండి, తులసి కషాయం అనేది ఎలా తయారు చేసుకోవాలో సప్తపత్ర కషాయాల్లో ఇది రెండవది. సో దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీనే. సో డాక్టర్ గారు చెప్పిన విధంగా తయారు చేసుకోండి, ప్రతిరోజు తీసుకొని అలవాటు చేసుకోండి, ఆరోగ్య లాభాలు పొందండి, ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది. సో అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్సే లేదు. ఇది ఇవాళ టాపిక్. మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం.